నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గ్రీన్ చికెన్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇది రైస్ లేక్ కానీ, కలర్ రైస్ లేక్ కానీ, బిర్యానీ లేక్ కానీ, చపాతీ, రోటీ, నాన్స్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసం ముందుగా చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకొని ఒక కప్పు పెరుగును కూడా తీసుకోవాలి. ఇందులోకి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, బ్లాక్ పెప్పర్, పుదీనా, బాదం, జీడిపప్పు, కొత్తిమీర అండి. బాదం అనేది ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే చెక్క, లవంగ, యాలక, బిర్యానీ ఆకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ, ఒక కాయంతా వేసేయాలండి. నిమ్మకాయని కూడా ఈ విధంగా పిండుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి, ముక్కకంతా పట్టేలాగా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే ఫుల్గా చూడండి, ప్రాసెస్ చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది కర్రీ కూడా. ఈ చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలాలన్నీ కొట్టుకుందామండి. కొత్తిమీర, పుదీనాను, అలానే అల్లం వెల్లుల్లి, పెప్పరు, పచ్చిమిర్చి మనం తీసుకున్న ఇవన్నీ ప్లేట్లో ఉన్నవన్నీ మనం మిక్సీకి వేసుకొని బాగా పేస్ట్ చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోనే మనం ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే బాగా మెత్తగా మెదిగిపోయింది కదా. పక్కన తీసి పెట్టుకొని సేమ్ మిక్సీ జార్లోనే ఆనియన్ని కూడా వేసేసుకొని ఆనియన్ని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్లోకి. ఆయిల్ వేడెక్కాక అందులో చెక్క, లవంగ, యాలక, బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కారం, ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కంపల్సరీ ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత కవర్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, 80% ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలానంతా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా, ఈ టైంలో మనం చివరిగా ఇలా ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి, పుల్లటి పెరుగు తీసుకోకూడదు. ఇలా ఫ్రెష్ పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పెరుగంతా బాగా కరిగిపోయి చికెన్కి బాగా పట్టాలి, అలా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరిగా అయితే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే 10 to 15 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చివరిగా అయితే కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చూడండి, ఆయిల్ అంతా ఎంత బాగా పైకి తేలిందో. మొత్తం కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది, జ్యూసీగా. చాలా టేస్ట్, అసలు చేస్తున్నప్పుడే వాసన గుమగుమలాడిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.